అండి వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను రూల్స్ పప్ బూస్టర్ అని చెప్పి ఒక వీనింగ్ డైట్ అండి ఇది మన పప్పీస్కి. సో వీనింగ్ అంటే లైక్ పప్పీస్ ఏవైతే మదర్స్ మిల్క్ నుండి మదర్స్ మిల్క్ వదిలేసాక స్టార్ట్ చేయాల్సిన డైట్ అనమాట ఇది. సో మనకి ఎలా అయితే పిల్లలకి మనం ముగ్గు పెడతామో అలా అనమాట. సో ఈ పప్ బూస్టర్ ఏంటంటే మేము రూల్స్ కంపెనీ నుండి తీసుకున్నాము. అండ్ ఇది మదర్స్ మిల్క్ నుండి సాలిడ్ మిల్క్కి కన్వర్ట్ చేసే టైంలో ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో చూస్తే ఈ సప్లిమెంట్లో బెనిఫిట్స్ వచ్చేసి మా పిల్లలు చింపేశారండి. ఇది వీనింగ్ పప్పీస్కి చాలా మంచిది. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇందులో. తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ బోన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మిల్క్ పౌడర్ ఉంది, రైస్ ఫ్లోర్ ఉంది అండ్ వే ప్రోటీన్. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఇందులో జనరల్గా ఉండేటివి ఉన్నాయి విటమిన్స్, మినరల్, ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి. సో ఈ స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే పౌడర్ని ఒక కూల్ ప్లేస్లో పెట్టాలి అండ్ సన్లైట్ అయితే పడకూడదు అండ్ ఎక్స్పైరీ డేట్ లోపు యూజ్ చేయండి అని చెప్పి ఉంది. అండ్ ఓపెన్ పౌడర్ డస్ నాట్ నీడ్ టు బీ రిఫ్రిజిరేటర్ బట్ షుడ్ బి కవర్డ్ అండ్ స్టోర్డ్. సో ఓపెన్ పౌడర్ ఏదైతే పౌడర్ ఓపెన్ చేసి ఉంటుందో అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టొద్దు, బట్ ఒక మంచి కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇది హ్యూమన్స్కి అయితే కాదండి, మెడిసినల్ యూస్ కూడా కాదు, ఓన్లీ ఇది యానిమల్స్కి మాత్రమే. దీని కాస్ట్ వచ్చేసి $2.99. సో దీనికి ఎలా ఫీడ్ చేయాలో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. 15 to 30 days అయితే దాని వెయిట్ ఎంత ఉండాలి, వెయిట్ ప్రకారం మనం పెట్టుకోవాలన్నమాట. వెయిట్ ప్రకారం ఇంత ml అని చెప్పి ఉంది మనకి. సో ఇది ఓన్లీ లూక్ వామ్ వాటర్లో కలపాలి. సో మా పప్పీ వచ్చేసి 45 days పప్పీ. సో అది ఒక దానికి మేము టూ టైమ్స్ ఫీడ్ చేస్తున్నాము ఇవి అండ్ 1 time మిల్క్ ఇస్తున్నాము. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, ఒక క్లీన్ అండ్ డ్రై కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఒక స్టార్ట్ చేయడం అయితే మనము సెర్లాక్ స్టార్ట్ చేసినప్పుడు చేస్తాం కదా, అలానే ఒక 1 gram అయితే ఫస్ట్ స్టార్ట్ చేయండి. తర్వాత మెల్లిమెల్లిగా డోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ ప్రిపేర్ చేసుకున్నా కూడా దాన్ని 30 minutes లోపు పప్పీకి ఇచ్చేసేయండి. ఆ తర్వాత అయితే వద్దు, జస్ట్ తీసేయండి. ఇక్కడ ఒక లూక్ వామ్ వాటర్ అంటే వాటర్ని బాయిల్ చేసేసి ఒక 5 minutes లీవ్ చేసేయండి. అదే కొంచెం చల్లారిపోతుంది. ఆ తర్వాత ఈ రూల్స్ మిక్స్ ఏదైతే ఉందో అదిని థిక్ పేస్ట్ వచ్చే వరకు దాన్ని వాటర్లో కలుపుతూ ఉండండి. తర్వాత మనకి ఫీడింగ్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటూ పప్పీకి ఫీడ్ చేసేయండి. ఒకవేళ అంతే, ఇంకా దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ రూల్స్, బట్ దిస్ ఇస్ నాట్ ఎనీ స్పాన్సర్డ్ వీడియో. మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ.